హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జాములు ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లోనే మన పిల్లలు అడిగినప్పుడు ఇలా గులాబ్ జాములు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. గులాబ్ జాములు అయితే సూపర్గా వచ్చాయండి. ముందుగా అయితే అందుకోసం నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో కట్ చేసుకొని పోసేసుకోవాలి. పిండి అంతా కూడా మనం కాచి పెట్టిన పాలు ఉంటాయి కదా, చల్లారిన పాలు, అవి ఇందులో పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా సాఫ్ట్గా కలుపుకోవాలా. పిండి అంతా కూడా చూడండి ఈ విధంగా కలిపి మూత పెట్టి పక్కన 1 గంట సేపు పెట్టుకున్నాం. 1 గంట తర్వాత చూపిస్తున్నాను. ఇది పిండి చూడండి సాఫ్ట్గా వచ్చింది. ఇట్లా గంట పిండి అనేది నానితే మనం గులాబ్ జాములు చేసేటప్పుడు క్రాక్స్ లాగా రావు, బాగా పర్ఫెక్ట్గా సూపర్గా వస్తాయండి గులాబ్ జాములు అనేటివి. కొంచెము ఆయిల్ అప్లై చేసుకొని మనం ఏ సైజులో కావాలో గులాబ్ జాములు అరచేతి మధ్యలో వేసుకొని ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవటం. నేను ఇవంతా పిండి అంతా కూడా అండి ఈ విధంగా అయితే బాల్స్ లాగా చేశాను. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి 1.5 కప్పు చక్కెర తీసుకున్నాను. 1.5 కప్పు చక్కెరకి 1.5 కప్పు వాటర్ కూడా తీసుకొని చక్కెర బాగా కరగనిచ్చాలా. ఈ విధంగా అయితే కరగనిచ్చాలా. 2-3 వేలకులు కచ్చాపచ్చ దంచిన వేలకలు వేసుకొని ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమేను. పాకం పడాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనికి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వీటెక్కినాక మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నాం కదా, అవి ఎత్తి ఇందులో వేసేసుకోవటమేను. గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే లోపల ఉడకవు, మాడిపోయినట్టు వస్తాయి పైన. ఈ జీరాల్లో పోసుకోవటమేను. అంతేనండి, గులాబ్ జాములు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మరొకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.